హలో ఆల్. ఈరోజు మనం వచ్చేసరికి హైదరాబాద్ సిటీలో ఉన్న బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 వద్ద ఉన్న శ్రీ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్గా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం తెలంగాణలో నిర్మించబడిన తొలి గోల్డెన్ టెంపుల్గా 2018లో భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు చేత ప్రారంభించబడింది. ఈ టెంపుల్ హిస్టరీ వచ్చేసరికి ఆల్మోస్ట్ 700 ఇయర్స్ హిస్టరీ ఉందన్నట్టు. ఈ ప్రాంతంలో శ్రీ స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి మరియు పంచజన్యేశ్వర స్వామి స్వయంగా ప్రత్యక్షమయ్యారు. ఈ స్వయంభూ దేవతలు ప్రత్యేకమైన ఉద్భవ శిలలపై నిలబడి దర్శనమిస్తారు. ఇది చాలా అరుదైనది. ఈ ఆలయాన్ని 1907లో మహారాజా శ్రీకృష్ణ ప్రసాద్ జగీర్దార్ 47 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. ఆ తర్వాత 1993లో ఈ ఆలయం ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వచ్చింది. 2002లో యాదగిరిగుట్ట ఆలయం ఈ ఆలయాన్ని సంరక్షణకి తీసుకుంది. 2011లో హరే కృష్ణ మూవ్మెంట్ ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను స్వీకరించింది. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ స్పెషాలిటీస్ ఏంటంటే హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ 50 అడుగుల ఎత్తుగల గోల్డెన్ ధ్వజస్తంభం ఉంటుంది. 4600 చదరపు అడుగుల మహామండపం మరియు 5 అంతస్తుల గోల్డెన్ రాజగోపురాలు ఉన్నాయి. ఈ ఆలయంలో శ్రీకృష్ణ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మరియు రాధా గోవింద దేవతల విగ్రహాలు ప్రత్యేకంగా ప్రతిష్ఠించబడ్డాయి. ముఖ్యంగా గర్భగృహంలో గంధాకి నదిలో నేపాల్లో ఉంటుందన్నట్టు కనుగొన్న జలగర్భ నారాయణ శాలిగ్రామ శిలను ప్రత్యేకంగా ఉంచారు. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన శిలలో ఒకటి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి ఏంటంటే మార్నింగ్ 7:15 టు ఆఫ్టర్నూన్ 12:15, మళ్ళీ ఈవినింగ్ 4:15 నుంచి నైట్ 8:15 వరకు ఉంటుంది. వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అన్నట్టు. ప్రతి సంవత్సరం నవంబర్ 24 అండ్ 29 వరకు హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి అన్నట్టు. ఈ టైంలో స్వామివారికి అభిషేకం చేస్తారన్నట్టు. ఉత్సవ విగ్రహాల అభిషేకం అంటారు కదా, అది చేస్తారు. ఈ టెంపుల్ వచ్చేసరికి రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ హైదరాబాద్లో ఉంటుంది అన్నట్టు. గూగుల్ మ్యాప్ అవసరం లేదు, సిటీలో ఉండబడడానికి ఈజీగా తెలిసిపోతుంది. అయినా కూడా లొకేషన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తే చెక్ చేయండి.
ఇక్కడ మీరు గమనించవచ్చు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొండకే స్వయంభూ వెలిసిండన్నట్టు. ఈ టెంపుల్ బయట చతుర్భుజ జపాంజనేయ స్వామి అని ఉంటాడు. ఎంత బాగుంటాడో చూడండి. వజ్రాలతోటి ఇట్లా పొగిడిండ్రు అన్నట్టు. చాలా బాగుంటాడు ఆంజనేయ స్వామి. క్షేత్రపాలకుడు లెక్క ఉంటాడు అన్నట్టు. టెంపుల్ అవుట్ సైడ్లోనే ఉంటాడు, స్వామికి ఎదురుగానే ఉంటాడు అన్నట్టు. టెంపుల్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నట్టు. మీరు కనుక హైదరాబాద్ సిటీలో ఉంటే రండి ఒకసారి. చాలా బాగుంటుంది టెంపుల్ మాత్రం, చాలా పీస్ఫుల్ ఉంటుంది. ఇది చూడండి టెంపుల్ మొత్తం, ఇది గోల్డెన్ క్రౌన్ ఉంటుంది మొత్తము, అంటే బంగారు తొడుగు ఉంటుంది మొత్తం టెంపుల్కి. ఇది టెంపుల్ అవుట్ సైడ్, టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అటు సైడ్ ఉంటుంది అన్నట్టు. మొత్తం గోల్డెన్ తొడుగు ఉంటుంది మొత్తం చూడండి. ధ్వజస్తంభం కూడా 50 అడుగులు ఎత్తు ఉంటుంది. ధ్వజస్తంభం కూడా గోల్డెన్ తొడుగు ఉంటుంది అన్నట్టు. ఇట్లా దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక ఇక్కడ గోశాల ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడండి. ఎంత పీస్ఫుల్గా ఉంది ఎన్విరాన్మెంట్, అసలు వెళ్ళబుద్ధి కాదు, అంత పీస్ఫుల్ ఉంటుంది. మైండ్ అంతా న్యూట్రల్ అయిపోతుంది అన్నట్టు. పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. అంత బాగుంటుంది టెంపుల్. ఒకసారి విజిట్ అవ్వండి. ఇక్కడ కౌస్కి ఏంటంటే, ఆవులకి ఏంటంటే యానిమల్ ఫీడ్ అమ్ముతారు 50 రూపీస్. అది కొనుక్కొని గోదానం చేయాలన్నట్టు, అంటే ఇట్లా ఫీడ్ చేయాలన్నట్టు. వాళ్ళ దగ్గరే కొని ఫీడ్ చేయాలన్నట్టు 50 రూపీస్. చాలా బాగుంటుంది. ఒకసారి టెంపుల్ విజిట్ చేయండి. ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అన్నట్టు. ఇది మెయిన్ టెంపుల్ చూడండి, గోల్డెన్ క్రౌన్. ఇది మొత్తం కంప్లీట్ గోల్డెన్ క్రౌన్. ఇది ఎంత బాగుంది చూడండి టెంపుల్. ఫస్ట్ టెంపుల్ అన్నట్టు, గోల్డెన్ టెంపుల్, తెలంగాణ ఫస్ట్ గోల్డెన్ టెంపుల్ ఇది. ఇది ఎంట్రన్స్ అన్నట్టు. ఇక్కడ కార్ పార్కింగ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నట్టు. కార్ పార్కింగ్ ఎలాంటి ఛార్జెస్ చేయరు. ఎవ్రీడే అన్నదానం చేస్తారు అన్నట్టు 12:30కి. ఇక్కడ ఇది కింద డౌన్లో ఉన్నది కదా, అక్కడ అన్నదానం చేస్తారు అన్నట్టు. సో వీడియో చూసారు కదా, నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్